ఒక పర్సన్ కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడంటే, ఒక పెద్ద యుద్ధంలో పోరాటం చేస్తున్నాడని అర్థం. కానీ ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో ఎవ్వరికీ తెలియదు. ఒక్కసారైనా గెలవకపోతానా అన్న చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణాలు, రోజులు, నెలలు, సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉంటాం. ఇందులో ఎవరి అదృష్టం ఎవరిని ఎలా మారుస్తుందో ఎవ్వరం ఊహించలేం. కష్టానికి అదృష్టం తోడైతే విజయం మనదే. బట్ ఆ అదృష్టం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. యుద్ధంలో గెలవాలంటే కొంతకాలమైనా కన్సిస్టెంట్‌గా ఉండాలి. ఎందుకంటే కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మినిమమ్ 1 ఇయర్ పడుతుంది. అందులో యూపీఎస్సీ గ్రూప్స్ అయితే 2 ఇయర్స్ నుండి 5 ఇయర్స్ పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు. బట్ మీరు అట్‌లీస్ట్ 2 ఇయర్స్ అయినా కన్సిస్టెంట్‌గా ఉండాలి. చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కొత్తలో 100% నేను ఈ ఇయర్ క్రాక్ చేయాలి అండ్ చేస్తాను. నేను అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఇంకా ఈసారి యూపీఎస్ టాప్ 10 లిస్ట్‌లో నా నేమ్ ఉండాలి. ఇప్పటి వరకు ఉన్న అనుదీప్ సార్ హైయెస్ట్ మార్క్‌ని నేనే క్రాక్ చేయాలి అనే గొప్ప మోటివేషన్‌తో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. అదే మోటివేషన్‌తో స్టార్టింగ్‌లో మీరు డేలో 18 అవర్స్ చదివినా సరే అస్సలు అలసిపోరు. అండ్ ఆ 10-20 డేస్ మీరు చదువుతుంటే పక్కన వాడికి కూడా భయమవుతుంది. అంత పెద్ద యుద్ధం చేస్తారు ఆ 10-20 డేస్‌లో. బట్ ఆ 20 డేస్ అయ్యాక మోటివేషన్ కొంచెం తగ్గుతుంది. దాంతో స్టడీ అవర్స్ కూడా తగ్గుతుంది. దాంతో చదివే ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. ఇలా మీ స్టడీస్‌కి ఒక చిన్న గ్యాప్ ఏర్పడుతుంది. ఈ చిన్న గ్యాప్‌ని పెద్దది కానీయకుండా మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఏం కాదు. బట్ ఆ గ్యాప్‌ని మీరు అలా పెంచుకుంటూ పోతే మీరు కష్టపడ్డదంతా వృధా అవుతుంది. అలా వృధా అవ్వకుండా ఉండాలంటే కన్సిస్టెన్సీ మ్యాటర్స్. ఈ చిన్న చిన్న గ్యాప్స్ ఎవ్వరికైనా కామనే. బికాజ్ వి ఆర్ నాట్ ఎ మెషిన్స్. ఈవెన్ మెషిన్ నీడ్స్ రెస్ట్. సో మీ ఎఫర్ట్స్‌ని అంతా ఒకేసారి పెడితే ఆయాసం వస్తుంది తప్ప రిజల్ట్ రాదు. ఒక్కరోజు గ్యాప్ వచ్చినా ఏం కాదు. బట్ ఆ గ్యాప్ నెక్స్ట్ డే రాకుండా చూసుకోండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఖచ్చితంగా ఒక వీక్‌లో ఒక్కరోజైనా రిలాక్స్ కోసం పెట్టుకోండి. ఎందుకంటే ఫిజికల్ హెల్త్ అయినా, మెంటల్ హెల్త్ అయినా హెల్తీగా ఉండాలంటే ఒక చిన్న బ్రేక్ అవసరం. అందుకే మనం ఫుల్ మోటివేషన్‌తో 10 డేస్ చదివినా కూడా దాని నెక్స్ట్ డే బాడీ అయినా, బ్రెయిన్ అయినా సరిగ్గా సపోర్ట్ చేయదు. దానివల్ల చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. సో ఇక్కడ నీ బాడీ అండ్ బ్రెయిన్ ఇండికేట్ చేస్తుంది ఏంటంటే ఇట్ నీడ్స్ ఎ షార్ట్ బ్రేక్. జస్ట్ ఒక చిన్న షార్ట్ బ్రేక్ ఇచ్చి చూడండి. డెఫినెట్లీ నెక్స్ట్ డే మీ ఎనర్జీ లెవెల్స్, బాడీ అండ్ మైండ్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్కి సపోర్ట్ చేస్తాయి. అండ్ కన్సిస్టెన్సీ అంటే ఎనర్జీ అంతా ఒకేసారి పెట్టడం కాదు. పుట్ యువర్ స్మాల్ డిసిప్లిన్, ఎఫర్ట్స్ అండ్ టార్గెట్స్ టు అచీవ్ బిగ్ టార్గెట్స్. సో కన్సిస్టెన్సీ అంటే ఒకేసారి ఫుల్ ఎనర్జీతో స్ట్రైక్ చేయడం కాదు. అలా అని కంటిన్యూగా స్ట్రైక్ చేయడం కూడా కాదు. కన్సిస్టెన్సీ అంటే గ్యాప్ ఇస్తూ స్ట్రైక్ చేయడం. లైఫ్లోనే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అనుకోకండి. ప్రిపరేషన్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ కామనే. మీరు స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ అయితే ఇయర్స్ పడుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే డెఫినెట్గా కన్సిస్టెన్సీగా ఉండాలి. మీరు మొదలుపెట్టిన యుద్ధంలో మీరు గెలవచ్చు లేదా ఓడొచ్చు. గెలుపు ఓటమిలు పక్కన పెడితే ఈ ప్రిపరేషన్ జర్నీలో మీకు లైఫ్ అండ్ సొసైటీ పైన మంచి గ్రిప్ వస్తుంది. డెఫినెట్గా ఈ జర్నీలో కొత్త విషయాలు అయితే నేర్చుకుంటారు. అండ్ దిస్ జర్నీ మేక్స్ యూ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పర్సన్స్. నువ్వు సక్సెస్ అయితే నీ వెంట లక్షల మంది ఉంటారు. అదే ఓడిపోతే నువ్వు ఒక్కడివే మిగులుతావు. ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళు అబద్ధం చెప్పినా కూడా నిజమే అవుతుంది. అదే ఓడినవాడు నిజం చెప్పినా నమ్మరు. సో లాస్ట్గా నా సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం 3 అటెంప్ట్స్ ఇవ్వండి. ఇంకా కావాలంటే లాస్ట్ 4 అటెంప్ట్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడికే 5 ఇయర్స్ అవుతుంది. ఒకవేళ ఈ 5 ఇయర్స్ తర్వాత రాకపోతే లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ 3 అటెంప్ట్స్లో మీరు మంచి ఎఫర్ట్స్తో ఈ అటెంప్ట్స్ ఇవ్వండి. ఒకవేళ ఈ 3 or 4 అటెంప్ట్స్లో రాకపోతే జస్ట్ స్విచ్ టు అదర్. బికాజ్ మనకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ దగ్గర డబ్బులు బాగున్నాయి, ఇది కాకపోతే ఇంకో బిజినెస్ పెట్టుకోవచ్చు, లేదా ఫ్యామిలీ నుండి మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే యూ కెన్ గివ్ మెనీ మోర్ అటెంప్ట్స్. ఇఫ్ నాట్ 3 or 4 అటెంప్ట్స్ ఆర్ ఇనఫ్. బికాస్ మనం ఏం చేసినా మన కెరియర్ కోసమే కదా. సో గివ్ యువర్ బెస్ట్ 3 or 4 అటెంప్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.